వచ్చే ఏడాది జరిగే ఆసియన్ గేమ్స్తో పాటు వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీల్లో గెలిచేందుకు కసరత్తులు చేస్తున్నట్లు స్టార్ షట్లర్ పివి సింధు చెప్పారు. విజయవాడలో చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో సింధు పాల్గొన్నారు. ఏపీ తరపున టీమ్ ఈవెంట్లో ఆడారు. సింగిల్స్, డబుల్స్ మ్యాచ్ల్లో గెలిచి ఉత్తరాఖండ్పై రాష్ట్రానికి ఆధిక్యాన్ని అందించారు. రాష్ట్రంలో క్రీడా సదుపాయాలు బాగా మెరుగుపడ్డాయని, ఆటగాళ్లకు సీఎం చంద్రబాబు మంచి ప్రోత్సాహం అందిస్తున్నారని సింధు కొనియాడారు. చాలా బాగా డెవలప్ అయింది. నేను ఇక్కడ రావడం ఫస్ట్ టైం. విజయవాడలో ఇలాంటి కోర్ట్స్ ఇంకా ఎన్నో కన్స్ట్రక్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. స్పోర్ట్స్ అన్నది మనకి ఒక మంచి గుర్తింపుని కూడా ఇస్తుంది. ఎంతో మంది యంగ్స్టర్స్కి ఎన్నో ఉద్యోగాలు కూడా ఇస్తే వాళ్ళ లైఫ్ కూడా సెటిల్ అవుతుంది. నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకా ఎంతో మంది పిల్లలు పైకి రావాలని నేను కోరుకుంటున్నాను. జాన్ నుంచి మనకి మలేషియా ఓపెన్, ఇండియా ఓపెన్ అండ్ ఇండోనేషియా ఓపెన్ ఉందండి. స్టార్టింగ్ వాటితో చేస్తున్నాను. 2026లో ఏషియన్ గేమ్స్ ఉంది అండ్ అలాగే వరల్డ్ ఛాంపియన్షిప్స్ కూడా మన ఇండియాలోనే ఈసారి. సో ఈసారి దానిలో బాగా ఆడాలని నేను అనుకుంటున్నాను. దానికంటే ముఖ్యంగా ఇంజురీ ఫ్రీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన బాడీని కూడా కాపాడుకోవాలి. జాగ్రత్తగా మనం టోర్నమెంట్స్ చూసి 100% ఉంటేనే ఆడాలి అండ్ అలాగే ఆడి దాంట్లో మెడల్ రావాలని నేను కోరుకుంటున్నాను.